మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రామ్ గారు అండ్ జగన్ గురూజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రామ్ గారు. నమస్తే సార్. సో నాగరాజ్ గారు చెప్పినట్టుగానే పిల్లలకి విజువలైజేషన్ అనేది ఎంతవరకు అవసరం అనే పాయింట్ కన్నా ముందు ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన ఉండాలి. దీనిపైన పిల్లలు చేయగలరా, పిల్లలకి అవసరమా అన్న క్వశ్చన్ మార్క్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము 3-4 బ్యాచెస్ చేసినప్పటికీ కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, ఇది అర్థమవుతుందా, ఏ విధంగా చేస్తారు పిల్లలు అని. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ త్రూ దాన్ని ఏమైనా చెప్పగలరు? విజువలైజేషన్ అంటే భావములో ఊహించుకుంటూ ఉండడం. తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు. పిల్లల విషయంలోకి వస్తే వచ్చే ఆదివారం సినిమాకి వెళ్ళాలి, నాన్న ఒప్పుకోడు, ఎలా చేస్తే ఒప్పుకుంటాడు అనే మ్యాప్ చేసుకొని వచ్చే ఆదివారం అంటే 5 రోజులు ముందు నుంచి రోజుకొక స్టెప్పు తండ్రిని లయపరిచి ఆదివారం పూట సినిమాకు ఒప్పించిపోగలిగే శక్తి ఉన్న పిల్లలకి వారి భవిష్యత్తు గురించి కూడా విజువలైజేషన్ చేసుకునే కెపాసిటీ ఉండి తీరుతుంది. ఎలా? నేను నా గురువుగారి దగ్గర గర్భధారణ అనే దగ్గర నుంచి యోగాని ఎలా నేర్పాలనే సబ్జెక్టు అభ్యసించే రోజుల్లో 7వ నెల నుంచి కూడా వారికి వినపడము, చూడగలగడము, ఆలోచించగలగడము, ఊహించగలగడము అన్న లక్షణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి ఏదో ఒక రూపములో ఏదో ఒక విషయాలపై ఉంటుంది. కొంతమంది పిల్లలు పుట్టగానే నవ్వుకుంటారు, నవ్వు ఊరికే రాదే, అలా ఏడ్చేస్తారు, ఏడుపు ఊరికే రాదే, అలా మనం పిలుస్తున్న పలకుండా ఎక్కడో ఆలోచన ఊరికే రాదే. నవ్వైనా ఏడుపైనా ఆలోచన అయినా ఎట్లొస్తాయో ఆ విజువలైజేషన్ పవర్ కూడా అవర్ న్యాచురల్ పవర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అందుకే ఈరోజు పిల్లల్లో లేనటువంటి అత్యంత ముఖ్య అంశం కూడా అదే. ఒక బిల్డింగ్ కట్టడానికి భర్త, భార్య, అత్తమామలు, అటోళ్ళు, బావమరుదులు, సైట్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు ఇంతమంది కలిసి ఒక మ్యాప్ వేసి ఇల్లేసి కట్టేస్తారే. ఒక్క పిల్లవాడు లేదా ఒక వ్యక్తి, ఒక మనిషి తన మనసు అనే ఆయుధాన్ని గనక వాడుకోగలిగితే అంతకు మించిన బ్లూ ప్రింట్ ఉపయోగించుకొని ప్రపంచంపై యుద్ధాలు ప్రకటించినటువంటి మూర్ఖులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో విజువలైజేషన్కి సంబంధించినంత బెస్ట్ కాన్సెప్ట్ అదే స్పిరిచువాలిటీలో భావ నిర్మాణము అంటాం మేము. అందుకే మనకి పూర్వంలో ఉన్న శ్లోకాల్లో ఒకటి చెప్తారు మా గురువుగారు, ఎతో హస్త తతో భావ, ఎతో భావ తతో మనః, ఎతో మనః తతో దృష్టి, ఎతో దృష్టి తతో రసః. అంటే మనం ఏమనుకుంటామో అదే భావిస్తాం, ఏం భావిస్తామో అదే దృష్టి, ఏది దృష్టి పెడతామో అక్కడే మనసు, ఎక్కడ మనసు పడతామో అదే రసహ, అదే అనుభూతి. రసహ అంటే అది అనుభవిస్తూ ఆనందిస్తూ అది అయినట్టుగా భావించటం అని చెప్పిన శ్లోకం ఆధ్యాత్మికతలో చాలా అద్భుతంగా సృష్టించారు దాన్ని. ఎందుకు కాదు, పిల్లలప్పటి నుంచి అవుతుంది. అంటే మనకు అనుభవం లేదు కాబట్టి మన పిల్లలు చేయగలరా అన్న డౌట్ మనకు వస్తుంది. గర్భములో ఉండిన అభిమన్యుడికి, ప్రహ్లాదుడికి తెలియని విషయాలు ఏమున్నాయి? ఏది విన్నారో దాన్ని బయటకు వచ్చి చూశారు, పద్మవ్యూహంలో అప్లై చేశారు. మన పురాణాలను కూడా కొంచెం ఆలకిద్దాం. చెప్పగలిగే స్థాయి, వినగలిగే స్థాయి, అర్థమయ్యేటట్టు వివరించగల స్థాయి మనకు కావాలి. ఇది నా వ్యక్తిగత జీవితంలో ఇదే సబ్జెక్టులు నా ఆశ్రమంలో నేను వింటూ ఉంటే వెన్ ఐ మీన్ బ్యాచులర్ యాజ్ ఎ స్టూడెంట్ మా గురుగారు ఇదే సబ్జెక్టు విజువలైజేషన్ అనే వర్డ్ వాళ్ళ నీ జీవితంలో నువ్వు బలంగా ఏది ఊహిస్తావో దాన్ని సృష్టించగలవు అనే ఒక్క లైన్ నా డైరీలో ఇప్పటికి కూడా ఉంటుంది. అప్పటి 94-95 డైరీ. అప్పుడు నేను వింటున్న తరగతులు హోమియో, ఆయుర్వేద, యోగా అండ్ నేషనాలిటీ బై అన్నా హజారే. అది వాడు మా ఫ్యాకల్టీ ఆ రోజున. అర్థమవుతుందమ్మా, అన్నా హజారే గారు నా ఫ్యాకల్టీ ఆ రోజున. అంటే 94లో మా గురూజీ దగ్గర వీళ్ళందరూ వచ్చి ఉండేవారు, వచ్చి సెషన్స్ చెప్పేవాళ్ళు. వరల్డ్ వైజ్ సమ్ పీపుల్ గ్రేడ్. అప్పుడు ఆయుర్వేదం గురించి ఉన్నప్పుడు నాకు ఒక భావన కలిగింది, ఫస్ట్ భావం, మరి ఇంత మంచి గొప్ప ఆయుర్వేదం భారతదేశంకే పుట్టినిల్లు అన్నప్పుడు ఎందుకు మనం దాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్ళకూడదు? ఇప్పుడు యోగా ఉంది, సనాతన యోగా వేరు, ప్రస్తుతం జరుగుతున్న యోగా వేరు. అంటే సనాతన భారతీయ వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి తిరిగి అందించాలి అంటే నేనేం చేయగలనని ఒక భావం ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు నా చర్చ, నా మనసు.
నా తోటి గురువుతో మాకు పాఠాలు చెప్పే గురువుల్లో సబ్ గురువు అని ఉంటారు, మా మెయిన్ గురువు, నెక్స్ట్ గురువు అట్లా ఉంటారు. ఆయనతో నేను ఒకరోజు మాట్లాడితే నువ్వు సృష్టించురా దాన్ని, గురూజీ ఇలా సృష్టించాడు ఆయన చదువుకునే రోజుల్లో వాళ్ళ గురువు ద్వారా, నువ్వు ఏం సృష్టించాలనుకుంటున్నావు అన్నాడు. ఈ ప్రస్తుత భారతీయ ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా అందించే స్థాయి గల విధంగా నేను తీర్చిదిద్దాలి నా కొడుకుని అన్నాను. బా సూపర్ రాని డైరీలో అన్నాడు. రాసేసాను. నేనేమని రాశానంటే, నేను ఒక గొప్ప కొడుకు జన్మివ్వాలి, ఒక కూతురికి జన్మివ్వాలి, వాళ్ళిద్దరు ఈ భారతదేశానికి సనాతన ఆయుర్వేదాన్ని బోధించాలి, వైద్యం చేయాలి, పరిశోధన చేయాలి అన్నప్పుడే అందుతుంది అని వాళ్ళకి అప్పటినే ఊహించుకొని రాసుకొని, నా మ్యారేజ్ అయిన కొత్తలో నా భార్యకి కూడా ఇదే సబ్జెక్ట్ చెప్పి అదే డైరీ చూపించాను. ఆమె చాలా మామూలుగా నవ్వుకుంది, అదేదో గొప్ప విషయం ఏం ఫీల్ అవ్వాలి ఆవిడ. ఎందుకంటే ఎవరి విషయం వాళ్ళ గొప్పగా ఉంటుంది, ఎవరు ఊహించుకున్నాడో వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఆవిడికి మెల్లగా అర్థమైపోయింది. ఆ భగవంతుడు కృప అనుకోండి, మా ఆలోచన అనండి, మా మేనిఫెస్టేషన్ అనండి, మా విజువలైజేషన్ అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి. నేను తలంచింది బలంగా ఏదైతుందో, నా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టారు, బాబు పేరు ధన్వంతరి అని పెట్టేశాను. ఆ ఆయుర్వేద వైద్యుడి పేరే పెట్టాను. వాడి మొట్టమొదటి బర్త్డే నేను ఎలా చేశానంటే, ఒక శతస్కోపు, ఒక ఘటము అంటే ఆయుర్వేద మూలికలు, చరక సంహిత గ్రంథం గిఫ్ట్కి ఇచ్చాను. వాడికి ఇప్పటికి కూడా చెబుతా. అందుకే నౌ ఈజ్ స్టడీయింగ్ బైపీసీ లాంగ్ టర్మ్ అండ్ ఈజ్ గోయింగ్ టు ఆయుర్వేద టు SDM ఆర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ దగ్గరికి. వాట్ నెక్స్ట్ అంటే, దే ఆర్ బికమింగ్ హియర్ ఆఫ్టర్ 7 years. దిస్ టోటల్ బిల్డింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిప్రజెంట్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ ఆఫ్ ఆయుర్వేద అనేది ఇది ఒక పెద్ద బిల్డింగ్ అవుతుంది. ఆయన సపోర్టింగ్ డాక్టర్ ఎవరంటే తన చెల్లెలు. ఏది నేను ఊహించుకుంటున్నానో అది మేనిఫెస్టేషన్ చేయటానికి చాలా క్వాలిటీస్ ఉంటాయి. అనుకున్నాను, అవ్వలేదు అంటం అనేది వ్యవహారిక భాషలు. ఆంతరింగంగా అంతర్జాలం చాలా ఉంటుంది. ఇలాంటి మహానుభావులు పరిశోధించిన వాళ్ళకి మాకు జరిగిన వాటికి లోపల మాకేం జరిగిందో చెప్పగలిగే మహనీయులు వీళ్ళు. అంటే నా లోపల నేను ఊహించింది, భావించింది జరుగుద్ది అంటున్నాను, నా లైఫ్లో జరిగింది అంటున్నాను. నేను యోగా టీచర్ అయినప్పుడు నన్ను కూడా చాలామంది కొంచెం ఈ ఫీల్డ్ ఏంటి, 94 అంటే ఏంటి, మంచిగా అందరూ సాఫ్ట్వేర్ భూమి మొదలై డబ్బులని పరిగెత్తే రోజు మా తండ్రి కూడా ఇబ్బంది పెట్టాడు. కానీ నేను ఏదైతే ఆలోచించానో, ఏదైతే ఊహించానో, ఏదైతే జరపాలనుకున్నానో అలానే వాళ్ళ సామాజికంగా తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్గా యోగా సెంటర్ని సనాతన యోగా, ఆహార, ఆయుర్వేద వైద్య విధానాలతో నేర్పుతూ ఎన్నో వందల వేల కేసులకి సన్మార్గపు సెంటర్గా తీర్చిదిద్దా. ఇది ఒకప్పుడు నా మనసులో ఉంది, ఇప్పుడు భౌతికంగా ఉంది. లాస్ట్ పాయింట్, ఇప్పుడు నా మనసులో ఉంది, 2 years తర్వాత నేను చెప్పేది కూడా చెబుతా. గర్భాలయం. భారతదేశంలో ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే క్వాలిటీస్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, ధరించాక ఏం చేయాలి, ఏ నెలలో ఏం తినాలి, ఎలా ఊహించాలి, ఎలా భావించాలి, ఎలా ఆలోచించాలి, ఇటువంటి సబ్జెక్టులన్నీ నాకు దౌహృదిని, మాతృత్వ పరమార్థము, చింతామణి, గర్భోపనిషత్తులనే గ్రంథాల ద్వారా సమీకృతం చేసుకొని జ్ఞానాన్ని గత 11-10 ఏళ్ల నుంచి ఇస్తున్నాను. దాని రూపకల్పనే గర్భాలయం. ఆ గర్భాలయం ఎలా ఉంటుంది అనేది నా మైండ్లో ఒక విజువల్ ఉంది. మేబీ మ్యాక్సిమం 2 yearsతో ప్రాక్టికల్గా వచ్చేస్తున్నా. అనుకుంది అయింది, ఇప్పుడు అనుకుంటుంది అవుతుందని గ్యారంటీ నమ్మేటువంటి అంశం తల్లి. కావున ప్రతి తల్లులు సంకోచించకుండా ఇటువంటి తరగతులు దొరకటమే అదృష్టం. ఫలానా జరిగింది అని చెప్పారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, అందరూ మాట్లాడుకున్న గర్భంలో ఉన్నప్పుడు లోపల అష్టదిగ్బంధనం కనుక చేస్తే ఏ విధంగా బయటపడ్డాడు అభిమన్యుడు అనేటువంటి దాని మీదే చాలా మాట్లాడుకునేవాళ్ళం మనం. అలాంటిది ఆయన స్పిరిచువల్ లైఫ్ నుంచి చెప్పారు. అండ్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ లైఫ్, విజువలైజేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. జగన్ గురూజీ గారు పూసగుచ్చినట్టు అని అంటారు కదా, అది అనుభవంలోకి తీసుకొచ్చేటట్టు అంత అద్భుతంగా ప్రతి పదాన్ని తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు తన జీవితంలో అనుభవం, అట్లాగే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు జాయిన్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ప్రోత్సహించాలా, పిల్లల్లో ఏది మిస్ అవుతుంది ఈ కాలంలో, అన్నీ చాలా అద్భుతంగా. అంటే స్పిరిచువల్ అంటే చాలామంది అనుకుంటారు సోషల్ లైఫ్కి దూరంగా ఉన్నదని, స్పిరిచువల్ లైఫ్ అంటే అది చాలా ఏజ్ వచ్చిన తర్వాత అని. స్పిరిచువాలిటీకి రిలీజియన్కి చాలా డిఫరెన్స్ ఉంది. గురుగారు స్పిరిచువల్ అని మాట్లాడారంటే ఇందాక మాట్లాడేవి అవన్నీ నాకు సైంటిఫిక్గా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మన పురాణాల్లో అభిమన్యుడు కడుపులో ఉండి
పక్కన చెబుతూ ఉంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు పద్మవ్యూహంలో లోపల ఉండిపోయి పద్మవ్యూహం లోపలికి ఎలా వెళ్ళాలని మాత్రం విని ఎలా బయటికి రావాలో వినే అవకాశం లేకపోవడం వల్ల ఎప్పుడో కడుపులో ఉన్నప్పుడు విన్నది పెద్ద అయిన తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పటికి కూడా అది గుర్తుండిపోయిందంటే అంటే మన మనోప్రపంచం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జగన్ గురుజీ గారు ఒక అద్భుతమైన పదం వాడారు. అసలు నాకు ఇన్ని రోజులు తెలుగులో అది ఎలాంటి పదమా అని వెతుక్కుంటున్నప్పుడు అద్భుతమైన పదం ఇచ్చారు మీరు నాకు, భావ నిర్మాణం. బా అద్భుతమైంది. విజువలైజేషన్ అని మేము ఇంతగా చెప్తుంటే ఇది భావ నిర్మాణం. భావాన్ని మనకు మనమే నిర్మించడం, మనస్సులో నిర్మించుకున్న దాన్ని చూడటం. సో అందుకే ఇప్పుడు పిల్లలకి ఎందుకు అవసరం అంటే ఇప్పుడు నాకు మంచి లాజిక్ దొరికింది చెప్పడానికి. అంటే మీరు చెప్పిన మాటల్లోంచే నేను తీసుకుంటే పిల్లల్లో చాలామంది భయపడేవాళ్ళు. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, ఎగ్జామ్స్ అంటే భయం, జీవితం అంటే భయం, ఆత్మహత్యకు ప్రోత్సహించే పరిస్థితి చూస్తేనే ఆత్మహత్య చేసుకుందామని. ఈ భయం అన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే అన్ఫెమిలియరో అంటే జీవితంలో పరిస్థితులు ఏవైతే మనకు దగ్గరగా కానివి, పరిచయం లేనివి మనకు కనిపించినప్పుడు, పరిచయం లేనివి ఎదుర్కొన్నప్పుడు భయం కలుగుతుంది. మరి పరిచయం ఎలా? ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు ధైర్యం కలుగుతుంది కొన్ని పరిస్థితులు అంటే ఇలాంటి పరిస్థితులన్నీ చూశాం కాబట్టి. పిల్లల్లో విజువలైజేషన్ ద్వారా అట్లాంటి పరిస్థితుల్ని పరిచయం చేసుకుంటారు. నాకు ఎగ్జామ్ అంటే మొట్టమొదటిసారిగా భయం. ఎందుకు? మొట్టమొదటిసారిగా ఎగ్జామ్లో కూర్చున్నాను, పేపర్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు. చదువుకోవాలంటే పాస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వగలను తెలియదు. బట్ విజువలైజేషన్ ఏం చేస్తుందంటే నీ పరిస్థితిని ముందే పరిచయం చేస్తుంది, ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది. పరిచయమైన పరిస్థితిని 10 మందితో మాట్లాడడం, ఇంటికి బంధువులు వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, దాక్కుని ఉంటారు, మొబైల్ ఫోన్తో ఉంటారు. ఇప్పటి సమాజానికి మీరు అన్నట్టు మీరు మీ పిల్లల్ని ఎట్లా భవిష్యత్ తరానికి అందించాలి, వాళ్ళు ఒక అసెట్గా మారాలని అనుకున్నారు. చాలామంది తల్లిదండ్రుల కోరిక ఉంటుంది కానీ ఆ కోరికలాగే ఉంటుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న విషయం తెలియదు. సో విజువలైజేషన్ ద్వారా పిల్లల్ని ఎంపవర్ చేయడం, నేను అనుకున్నది సాధించగలను, ఈ కష్టం మామూలే, నేను ఆల్రెడీ పరిచయం ఉన్న కష్టాలే, ఎగ్జామ్స్ కానీ, జీవితంలో వచ్చే ఇబ్బందులు కానీ, తల్లిదండ్రులతో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానీ, వీటన్నిటిని నేను సాల్వ్ చేయగలనన్న ధైర్యం విజువలైజేషన్ ఇస్తుంది. ఈ భావ నిర్మాణంతో మనుషుల జీవన నిర్మాణాన్ని ఎలా తీసుకెళ్తారు, ఆ జీవన నిర్మాణంలో జాతి నిర్మాణాన్ని ఎలా చేయొచ్చు, ఇంత అద్భుతమైన అవకాశం. అందులో గురూజీ గారు నేను స్టూడెంట్గా ఉంటానంటే అసలు అది మనందరం ఒకసారి తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్రేట్ ఆనర్, ఇంత గొప్ప ఆయన నేను నేర్చుకుంటానంటే మనం నిజంగా నేర్చుకోకుండా అహంకారం ప్రదర్శించే వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. సో ఇది ప్రతి సందర్భంలో ఇంతకు మనం విజువలైజ్ చేసినప్పుడు కూడా, విజువలైజేషన్ మా సెషన్ చేస్తున్నప్పుడు కూడా చాలా చదువుకునే వాళ్ళు, చాలామంది నా సెషన్లో పిహెచ్డి చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ని మనం చేసే విజువలైజేషన్ ప్రోగ్రామ్ని అమెరికా లాంటి పెద్ద దేశాల్లో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే అటెండ్ అయిన తర్వాత కూడా మన ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ చూపించి అటెండ్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు నేర్చుకోవాలన్న వాళ్ళ వినయాన్ని మనకు చాలా గౌరవించాలని అనిపిస్తుంది. సో ఈ విజువలైజేషన్ ద్వారా, చిల్డ్రన్ విజువలైజేషన్ ద్వారా ఇప్పుడు ఇటీవల మనం ఎదుర్కొనే పరిస్థితులు, పిల్లల్లో అధైర్యాన్ని, సూయిసైడ్స్, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మనం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ సమాజానికి మేలు చేసి, చాలామంది తల్లిదండ్రుల కడుపు కోత ఆపాలనంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆ ధైర్యాన్ని మనం నూరిపోయాలి. ఆ ధైర్యం నూరిపోయడానికి ఒక చదువు, మార్కులే అక్కర్లేదు. భవిష్యత్తులో నేను చూడని భవిష్యత్తు, ఇఫ్ యూ కెన్ సీ విచ్ ఈజ్ ఇన్విజిబుల్, యూ కెన్ అచీవ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైతే మీరు కనిపించలేదో అది చూడగలుగుతారో, ఏది అసాధ్యమో అది సాధ్యం చేయగలుగుతారు. సో అది చూడగలిగే దృష్టిని ప్రదర్శించడానికి మనం ఈ విజువలైజేషన్ అనే స్కిల్ని మనం నేర్పించడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ జగన్ గురూజీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు.
జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.